జీసస్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఫర్గివ్ us. జీసస్ సేవ్ ద ఫుడ్, సేవ్ ద కంట్రీ. ఏరా మేడం గారు రాలేదా? ఏమోరా, ఎక్కడో దయ్యం ప్రాక్టీస్ చేసుకుంటుంటది. అది వస్తుంది. వైషు, నువ్వు చికెన్ తింటున్నావేంటి? నీకు చికెన్ ఇష్టం ఉండదు కదా? టేస్ట్ ఎప్పుడు ఒకేలా ఉంటుందా ఏంటి? మారచ్చు కదా. అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టం. మాకేంటి నష్టం? తిను, బాగా తిను. ఫుడ్ వరకు వస్తే ఓకే, మనుషుల వరకు వస్తేనే. ఎందుకంత గాబరాగా తింటున్నారు? ఎవరు పట్టుకెళ్ళిపోరు, మెల్లగా తినండి. అంటే ఫాస్ట్గా తింటే ఫాస్ట్గా అరిపోద్దని డాక్టర్ చెప్పాడు. చిల్. తినకపోతే మాకు పడిపోద్ది కదా, చిల్లు. రే శాంతి, త్వరగా తిను, మన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఓకే పద, నేను వస్తా. నువ్వు ఇక్కడే ఉండు, వాయిస్ క్లోజ్ గా. ఇదిగో శాంతి. వైషు, కొన్ని రోజుల నుంచి మన వాళ్ళకి నీ బిహేవియర్ నచ్చట్లేదు. అంటే నాకు కూడా. అంటే ఏం నచ్చట్లేదు? అలా అంటే ఈ దెయ్యాలు ఇవి ఉన్నాయి కదా, వీటి వల్ల నువ్వేమైనా డిప్రెషన్లోకి వెళ్ళావేమో అని. ఏం మాట్లాడుతున్నావు? దీని గురించి మాట్లాడుతున్నావు వైషు. కొన్ని రోజుల నుంచి నువ్వుగా లేవు. ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం రావచ్చు కదా. అంటే నాకు మెంటల్ అనుకుంటున్నావా? అలా అనలేదు వైషు, నువ్వు సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యావేమో అంటున్నాను అంతే. అంటే దాని అర్థం ఏంటి? చూడు దేవా, నేను నార్మల్గానే ఉన్నాను, మీరే నన్ను అవాయిడ్ చేస్తున్నారు. బహుశా ప్రాబ్లం మీలోనే ఉందేమో. మీరే వెళ్ళండి డాక్టర్ దగ్గరికి. నువ్వు వెళ్తే నాకు కొంచెం పని ఉంది. నీకు ఎప్పుడు ఫోనే. వేస్ట్ ఫెలో. ఏంటి రోయ్ అలా ఉన్నావు? ఏం లేదురా, వైషుని హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటే నేను నార్మల్గానే ఉన్నాను, నాకేం అక్కర్లేదంటుంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఒక పని చేస్తే ఏంటి? తను ఎలానో నార్మల్గా ఉన్నానని చెప్తుంది కదా, నువ్వు వెళ్ళి ముద్దు పెట్టమని అడుగు. ముద్దు పెట్టిందనుకో తను మన వైష్యునే, ముద్దు పెట్టలేదనుకో తన దయ్యం ఉన్నట్టు. అప్పుడు తనలో ఎవరున్నారో తనే చెప్తుంది. ఇలాంటి ఐడియాలు నీకు భలే వస్తాయే. చెప్పింది కదా, అలా ట్రై చేయి. వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే మనం ట్రై చేద్దాం. ఏమంటావు శాంతి? ఓకే, కానీ ఏం కాదురా, ఒక్కసారి అడిగి చూడు. వెళ్ళరా వెళ్ళు. వీడికి సిగ్గెక్కువ. దా శాంతి, నువ్వు వచ్చి కూర్చో ఇక్కడ. మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందామా? వైషు, ఏంటి? కాఫీ. వైషు, నువ్వు నార్మల్గానే ఉన్నావా? ఎన్నిసార్లు చెప్పాలి? అంటే షూరా అని. షూర్. వైషు, ఇవాళ చాలా ముద్దుగా ఉన్నావు వైషు, నాకు ముద్దు పెడతావా? నాకిప్పుడు అవ్వదు. అదే ఎందుకు అవ్వదు? నువ్వు నార్మల్గానే ఉన్నావు కదా. అయినా ఇప్పుడు అవ్వదు. అదే ఎందుకు అవ్వదు? నాకు మూడ్ లేదు. మూడే కదా, దా నేను తెప్పిస్తాను, పెట్టు. అయినా నాకు అవ్వదని చెప్పానా? ఎందుకు అవ్వదు? ఇది మన ఇద్దరి మధ్య ఉన్న కొత్త. అరే మర్యాదగా చెప్పింది విను. నాకు అవ్వదు. అవ్వదు అవ్వదు అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇప్పుడు పెడతావా లేదా? వైషు, వైషు, ఈరోజు చెప్తే అర్థం కావట్లేదా?
లేదంటే మీ అందరినీ పంపించాల్సి వస్తుంది. మనుషుల్లా కాదు, శవాల్లా. అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఎవరి దగ్గరికి వచ్చారు? మీరే నా దగ్గరికి వచ్చారు. అయితే వైశ్యుని వదిలే మేము వెళ్ళిపోతాం. వైష్ణవి ఎవరో? ఈ శరీరం నాది, నాకే సొంతం. అవసరమైతే మీరే వెళ్ళిపోండి, లేకపోతే ఒక మూల కూర్చోండి. ప్రాణాలతోనైనా మిగిలుంటారు. పదరా. నువ్వు వదిలే, ఎప్పుడన్నా వదులుకుంటావు. శాంతి, శాంతి. డౌట్ లేదురా, వైశ్యుకి దయ్యం పట్టింది. వామ్మో, చూస్తేనే భయం వేస్తుందిరా. రే నాకైతే 10 సెకండ్లు గుండె అయిపోయిందిరా. రే మీరు ఆగండిరా. మన ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తుక్కోకుండా మీరు భయపడి మమ్మల్ని భయపెట్టకండి. మరి భయపడకుండా ఏం చేయమంటావు? అక్కడ ఉన్నది మనిషిగా దెయ్యం. మనం మనుషులమే కదా. నువ్వు కాదు కదా. ఏంటి దేవా ఆలోచిస్తున్నావు? తన భార్య నుంచి వైశ్యుని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు. రే, నా దగ్గర చిల్ ఐడియా ఉంది. ఏంటి? నీకు చెప్పను. దానికి మనం సైలెంట్ చూపిస్తే అది మనకు వైలెంట్ చూపించేది. మరి మనమేం చూపించాలి? నువ్వేం చూపించొద్దు, నేను చూపిస్తా. వైలెంట్కి అమ్మ మొగుడు లాంటి వాడు నా దగ్గర ఒకడు ఉన్నాడు. వాడు ఎలాంటి వాడో తెలుసా? క్రికెట్ గ్రౌండ్లో వాలీబాల్ ఆడిస్తుంటాడు. అదేంటి? వాడికి క్రికెట్ అంటే తెలుసు శాంతి. క్రికెట్ బాల్ని వాలీబాల్ అనుకొని ఎగరేసి కొడుతుంటాడు. అన్ని కళల్లో ఆరి తెరిపై ఉన్నాడు. నీ బిల్డప్ పాపి వాడెవడో చెప్పు. నీకు చెప్పనని చెప్పాగా. శాంతి అడిగితే చెప్తా. ఎవరు? ఉపేంద్ర. అంటే సినిమా యాక్టరా? ఎస్, యాక్టరే, కానీ సినిమా యాక్టర్ కాదు, ద రియల్ యాక్టర్. ఒక్కసారి దయ్యాన్ని చూపిస్తే గజ్జ 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 గజ్జలాడించేస్తాడు. అయితే రమ్మను. చిల్ శాంతి, చిల్. ఏరా దారా మురిసిన బూబాలగా ఎవడ్రా ఉపేంద్ర? ఎలా ఉంటాడు? చిల్రా, చిల్. ఉపేంద్ర ఉప్పు కన్నా ఉప్పుగా ఉంటాడు, నిప్పు కన్నా వేడిగా ఉంటాడు. దయ్యం వాడి ముందుకొచ్చిందంటే చచ్చినట్టే. ఆడెలా ఉంటాడో తెలీదు గాని నీ బిల్డప్లు మాత్రం ఎక్కువైపోతున్నాయి. రే, వాడు తేడా సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడురా. ఆహా, ఇంకా నయం మాడా సంఘానికి మేనేజర్ లాంటి వాడు. అంగప్పార్. బాగా పిసుకున్నారు కానీ పదండి. ఎవడేడు జిరాఫీలో ఉన్నాడా? వర్కింగ్ టైంలో అందరు వర్క్ చేసుకుంటా ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? బజ్జీలు వేసుకుంటున్నాం, తింటావా? నీ ఓవర్ యాక్షన్ ఇక్కడ కాదు, పైకి వెళ్ళి అక్కడ చూపించు. కోవిడ్కే భయపడలా, ఆవిడికి భయపడతానా? ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ద రియల్ యాక్టర్, హి హావ్ గట్స్, నో గన్స్. ఓ డమ్మియా. ఏదే మన చూసి భయపడిపోయినట్టుంది. ఎక్కడున్నావా? సరే వస్తున్నానండి. అలాగే అది. అమ్మా, ఏంటి చిన్న గుంటలను ఏడిపించేస్తున్నావు, కుర్రోళ్ళని కుదిపేస్తున్నావట? చూడ్డానికి శాటిలైట్ కోసం ఏడిసే సంటి పిల్లలాగున్నావు. వాళ్ళతో ఏంటి ఎట్టుకుంటే పెద్దోళ్లతో ఎట్టుకోవాలా? ఇగో రేసుగాని చేస్తే కుర్రోళ్లతో చేస్తే కిక్కుండదు, నాలాంటి గుర్రాలతో చేస్తే కిక్కు వస్తుంది. చేస్తావా అని అడుగుతున్నాను. ఏం మాటలు రావా? ఏంటి చదివేసుకుంటున్నావు? పరీక్షలేటి మాట్లాడు. అబ్బో అమ్మో, చూడ్డానికి ఎంత ఏ విసిరిసిరిందా? అబ్బా, నప్పుడు పుట్టేసింది. అమ్మా, అబ్బో, అమ్మ గుడ్, అమ్మ తల్లే, నీకు తండం తల్లే. అబ్బా తల్లే, బయటికి వెళ్తే బతకనివ్వట్లా, ఇంట్లో ఉంటే నువ్వు బతకనివ్వటంలా. వాళ్ళు బయటికి వెళ్ళక ఇంట్లోనే ఉండక ఏడ చూస్తారమ్మా? నీకు దండం పెడతా తల్లి, అల్లొదిలే తల్లి, అల్లొదిలే.
వాళ్ళని వదిలేమ్మా, వాళ్ళని వదిలేమ్మా, నీకు దండం పెడతా, అలాగే చూడకమ్మా. ఏయ్, చెప్తే వినపడదా? ఇందాక నుండి కొడుతున్నావు. బయటికి వెళ్ళి ఒకసారి సమాజంలో ఏం జరుగుతుందో చూడు. బయటికి వెళ్తే చస్తారు అని చెప్తున్నారు, అందుకని వీళ్ళు ఇంట్లోనే చేస్తున్నారు. ఇంట్లో కూడా చావనివ్వా? ఏంటే ఏం చూస్తున్నావు? నా కళ్ళేవా? నేను చూడలేనా? నేను చూడగలను అంటే కొట్టేస్తావా? మనిషి అనే గౌరవం కూడా లేదా? నీకన్నా ఎంత పెద్దోడ్నే నేను. అమ్మ కొడితే పళ్ళలో అప్పగా అమ్మ మళ్ళీ కొట్టిన పనికి పనికి రాకుండా చేసావని అబ్బా, సిగ్గు లేకపోయినా బతుకొచ్చి విగ్గు లేకుండా మాత్రం బతుకులే. అమ్మా అమ్మా అబ్బా ఓడి నొప్పులు అమ్మా అబ్బా. లేదు వెళ్ళిపోయింది, ఇక పర్లేదు. నేను బయటికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేవా? బయట వాళ్ళకి నేను పెద్ద తోపునని చెప్పాను, నన్ను వదిలేయమ్మా, నీకు దండం పెడతా. బాబా సౌండ్లు విన్నావారా? దయ్యాన్ని ఊపేస్తున్నట్టున్నాడు. ఏమో పిసికేసావా? ఏమైంది? గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్ గ్రేట్. ఏంటి? గాడ్ ఈజ్ గ్రేట్ యార్. అయిపోయిందిరా. అయిపోయిందిరా. వీడేంటి ఇలా పారిపోయాడు? దయ్యం కదా పారిపోవాలి. ఏమైంది? తమ ఇంట్రడక్షన్ లోనే తమిళ హీరో రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. సార్ హాలీవుడ్ రేంజ్ లో పైకి వెళ్ళి రెచ్చిపోయి ఉంటారు. మేడం అంత మించి కదా ఒంగోబెట్టి ఫుల్ గా రుద్దుంటారు. నిజం చెప్పరా, ఎవడాడు? ఐపీఎల్ మ్యాచ్ లో గ్రౌండ్ ఉంటది కదా, అది క్లీన్ చేసే పని చేస్తుంటాడు. మనకేమైనా పనికి వస్తాడేమో అని. ఇప్పుడు ఏం చేద్దాం రా? డాన్స్ చేద్దామారా? ఆడితో కాదు గాని నాకు తెలిసిన మాంత్రికుడు ఒకడు ఉన్నాడు, ఆడిని పిలిపిస్తాను. రెడీగా ఉంటది కొట్టడానికి. నువ్వేమనవే శాంతి? నీ అలాగే పో. ఫెలో గురుగారు నమస్కారం. ఏంటి ఇలా ఉన్నాడు? వెనక్కి పెట్టేసుకో. సుఖీ బావా, నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం. పాపం కొబ్బరి నూనె స్టైల్ లేదు. లోపలికి వెళ్ళండి. హలో కర్ర కర్ర కర్ర. కురుకురు ఎడతాడేంట్రా? తింటాడా? నీ యప్ప, అది మంత్రం. ఆయన చాలా పెద్ద మాంత్రికుడు, ఎన్నో దెయ్యాలను విడగొట్టాడు. మరి చూస్తుంటే చిత్తకాతి రోజు కుక్కలను విడగొట్టే వాళ్ళ ఉన్నాడు గాని వీడు వైశ్యుని దయ్యం నుంచి విడగొడతాడా? ఆయన చాలా పవర్ఫుల్ రా. మరి ఫిగర్ ఏంటి? షుగర్ పేషెంట్ లా ఉంది. ఉందిరా, ఉందా? చాలా పెద్దదుంది. పెద్దదా? అమ్మని అమ్మ, వీడెప్పుడు చూసాడ్రా? ఆ, దెయ్యం రా మూర్ఖుడా, చాలా పెద్ద దెయ్యమే ఉంది. కర్ర 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 రగిలిపోతుందిరా. అది ఉంది, రగిలిపోతుంది అని మాకు తెలుసు. దాన్ని తరిమి కొట్టే ప్లాన్ నీ దగ్గర ఉందా? చెప్పు. హోమం చెయ్యాలి, ఓ మహాహోమం చెయ్యాలి. ఏర్పాట్లు చెయ్యరా? అలాగే సార్. చేస్తాంలే గాని హోమం చేశాక దయ్యం పారిపోలేదు అనుకో, మేము కూడా ఒక హోమం చేస్తాం. నీ గుడ్డు పగిలిపోయే హోమం. కర్ర 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 ఏర్పాట్లు చెయ్యరా మూర్ఖుడా. సరే సార్, ఆ? మీరు కూర్చోండి. చూద్దాం అక్కడ కూర్చోండి సార్. దగ్గర ఎంత మసాలా ఉందో. హైం క్లీం బ్లీం. ఇదిగో కర్ర కర్ర ఇది కర్ర జూమ్ ఇన్, కర్ర. జూమ్ ఇన్. ఏమైంది గురుగారు? గురుగారిని దోమ కొట్టినట్టుందిరా. అంతేనా గురుగారే? ఓ హైం క్రీం బ్లీం. కర్ర 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 స్వాహా. అరే మళ్ళీ ఏమైంది గురుగారు? మళ్ళీ దోమ కొట్టిందిరా. ఆ. ఆ కంటిలో నీళ్ళేంటి గురుగారు? రేయ్, 2 సార్లు దోమ కొట్టింది కదా, నీళ్ళు రాకుండా పెట్రోల్ వస్తుందా? అంతేనా?
క్లీన్ ఒరే వెనకతలు ఎవరైనా ఉన్నారా? ఎవరుండ్రు, కానీ ఎవరో ఉన్నట్టు దోమ కుడుతున్నట్టు కాకుండా కొడుతున్నట్టు అనిపిస్తుంటది. అనిపిస్తది. ఎందుకు అనిపించదు? టీవీ ఏమో ఇక్కడ ఉంది, మరి రిమోట్ అక్కడెక్కడో ఉంది. ఎక్కడుంది? ఆ పైన రూమ్ లో ఉంది గురుగారు. అది మీరు అనుకున్నట్టు చిన్న దోమ కాదు గురుగారు, చాలా పెద్ద ఆడ దోమ, పైగా చచ్చిన ఆడ ఆత్మ దోమ. ఎవరైనా సరే నా సంగతి నీకు తెలీదు. మీకు దండం పెడతాను. అది మామూలు దెయ్యం కాదు. ఆత్మ అక్కడ ఉంటే దెబ్బ ఎక్కడ తగులుతుంది. దాని దగ్గరికి నేను వెళ్తే నన్ను చంపేస్తుందిరా బాబు. నన్ను ఇంకెప్పుడు ఇలాంటి పనులకు రాను. నన్ను కారులో దింపకపోయినా పాడిపోతాను. నన్ను రా బాబు. వీడు కరకరా అన్నప్పుడే అనుకున్నాను అప్పడాలు బ్యాచ్ అని. రేయ్ చిల్రా చిల్, నిమ్మకాయలను తీసుకెళ్ళి నిమ్మకాయ జ్యూస్ చేయి. గీత ఏంటి చేయిపో. చెత్తదో. ఇదిగా శాంతి, మనం తాగదాం జ్యూస్. నీకు ఇస్తా పెద్ద గ్లాసు. దా. ఆ ఉపేంద్ర పారిపోయాడు, ఈ కరకరా పారిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ ముసలని అడుగుతూ రంగయ్య, 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 ఈ ఊర్లో మాంత్రికులు లాంటి వాళ్ళు ఉన్నారా? అదే దయ్యాన్ని విడగొట్టేవాళ్ళు. అంటే మాంత్రికులు లాంటి వారు ఎవరు లేరు గారనయ్యా. మా ఊరు గుడిలో పూజారి గారు ఉన్నారయ్యా, చాలా మంచి వాళ్ళు. మాకు ఎలాంటి గాలి సోకితే ఆయన చూస్తారు. ఎక్కడ ఉంటారు ఆయన? గుడిలో ఉంటారయ్యా. నన్ను ఆయన దగ్గర తీసుకెళ్తా. అలాగే అయ్యా. పద. అక్కడేనా? రండి అయ్యా, రండి. అయ్యా నమస్కారం అయ్యా. ఏం రంగయ్య, బాగున్నావా? మీ దయవల్ల బాగానే ఉన్నానయ్యా. ఇతనెవరు? మన తోటలో ఉన్న బంగ్లాలోకి ఈయన వచ్చారయ్యా. మిమ్మల్ని కలవాలంటే తీసుకొచ్చానయ్యా. ఆ బంగ్లాలోనా? అవును సార్. కూర్చోండి. స్వామీజీ, మీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం. ఒక్క నిమిషం మీరు కూర్చోండి. సరే స్వామి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. నీలకంఠ రుద్రాజయ. ఓం నమః శివాయ. హర హర మహా. ఇవి స్వామివారి పాదాలు కడిగిన నీళ్లు. ఈ నీళ్లను తీసుకుని వెళ్ళి అమ్మాయి చూడకుండా తలపైన పోయండి. ఎంతటి పెద్ద దయ్యమైనా వదిలేస్తుంది. అలాగే స్వామి. అంటే డబ్బులు ఎంత? తప్పునైనా స్వామివారి పాదాలు కడిగిన నీళ్లను ధనమిచ్చి తీసుకోకూడదు, భక్తితో తీసుకోవాలి. అలాగే స్వామి. అలాగే. శుభమస్తు. వస్తానయ్యా. వెళ్ళరండి. నీకు చెప్పండి బా. చెప్పు. గిలుతావేంటి? ఏంటిది? ఇది ఈ ఊర్లో స్వామీజీ ఇచ్చారు, తులసి నీళ్లు. ఇది మనం వయసు పైన పోస్తే దానిలో ఉన్న దయ్యం వెంటనే పారిపోతుంది. అవునా? చాలా సీక్రెట్. నువ్వు పని చేయి, దీన్ని ఎక్కడ దాచిపెట్టు. నేను అడుగుతా, అప్పుడు నాకు ఇవ్వు. సరే ఇవ్వు. సరే కాదు, జాగ్రత్తగా దాచిపెట్టు. ఇవ్వు. చూస్తుంటే ఇది కూడా బాగానే ఉంది బ్యాక్ నుంచి. రండి రండి, రండి.
ఇదే కరెక్ట్ టైం. ఇక్కడ నుంచి పోసేద్దాం. అది ఇవ్వు. దేనికి ఇచ్చాను? వీడికి ఇచ్చాను. అమ్మా, నేను నీకు ఇస్తే వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? అందుకే నేను నీకు ఇవ్వను. ఎక్కడ పెట్టావరా? కిచెన్ లో పెట్టా. పులుసు చేద్దాం అనుకున్నావా? అక్కడైతే సేఫ్ గా ఉంటదని. పోయి తీసుకురాపో. అంటే ఒక్కడనే వెళ్ళాలా? తీసుకురాపో నీ. ఏ తులసాకు రే కిరణ్ వస్తున్నావా? ఆ, అయ్యో. రే కిరణ్ వస్తున్నావా? ఆ, వస్తున్నా. ఈ పసుపు ఎక్కడి నుంచి తేవాలి? ఇదేదో కలిపేద్దాం. డౌట్ రా. ఐడియా. రే కిరణ్ వస్తున్నావా? ఇదిగో రెడీ. ఎంతసేపు రా? తీసుకో. వేసే వెయ్యు. బాబడ్డాయి. పోయింది, వెళ్ళిపోయింది. హే వైషు, ఏంటి అంత ఫాస్ట్గా వచ్చేసావు? దయం వెళ్ళిపోయింది కదా. హై ఫై. సారీ సనా గారు, అది పులుసు చేసుకుందామని చింతపండు పిసుకుతుంటే మీ మీద వాటర్ పడింది. సారీ. ఏంటో ఈ దెబ్బలు. పక్కనే ఉండమన్నా కదరా? పక్కనే ఉన్నారా రూమ్ లో? ఆ స్వామీజీ కూడా నకిలీ వాళ్ళ ఉన్నాడురా. ఆయన నకిలీవాడు కాదు. ఆయన మాటల్లో చూపులో నాకు నిజాయితీ కనిపించింది. అవును, ఎక్కడో ఏదో తప్పు అన్నీ ఓకే. ఏమైంటది? ఏమైంది? అయ్య బాబు దొరికిపోయింది. ఏంటిది? పొద్దున్న తెచ్చినప్పుడు తులసాకుంది, మరి ఇప్పుడేంటి కరివేపాక? అంటే మీరు పిలిచిన కంగారులో చేయి జారిపోయింది. తులసాకు దొరకలేదు, కరివేపాకు కలిపాను. ఆగండి. వీణ్ణి కాదు, నమ్మి దీనికి ఇచ్చాను చూడు. దీన్ని ఏంటి చెప్పు. ఓం స్వయంభకాయ త్రిపురాంబకాయ. ఓం నమః శివాయ. నమస్కారం స్వామి. నమస్కారం. అదే రమన్నారండి. అవును, కూర్చోండి. కూర్చోరా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర కాశీ విశ్వేశ్వర మల్లికార్జున. ఓం నమః శివాయ. ఇవి తావీజులు కాశీ విశ్వేశ్వర దేవాలయం నుంచి తీసుకొచ్చినవి. ఈ తావీజు అమ్మాయికి కట్టి మీరు కూడా ఒక్కొక్కటి కట్టుకోండి. ఈ తావీజు కట్టిన శరీరంలోకి ఏ ఆత్మ కూడా ప్రవేశించే సమస్య లేదు. ఇది మీకు కూడా రక్షణగా ఉంటుంది. అలాగే స్వామి. సరే స్వామి, జాగ్రత్తగా వెళ్ళరండి. ఉంటాం స్వామి. పడుకుందా? కట్టు కట్రా. మెల్లిగా.
అమ్మయ్య. అమ్మయ్యా పోయింది. లేపు రే వద్దురా. లేపురా లేపు. వైషు ఆ? వైషు వైషు అంటే లేగదు. ఏ వైషు లే. అరే ఏ వైషు ఏ వైషు లే లే. ఆ! అబ్బా. పోలా ఇంకా పోలా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అది ఊరికే మేడం, ఏం లేదు. అర్ధరాత్రి వచ్చి నిద్ర లేపి ఊరికే అంటారేంటి? అయినా మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి? అదే అదే అది ఏంటిది? నేను కాదు అది మిమ్మల్ని తాయెత్తు నేనే కట్టాను. తాయెత్తని నాకు తెలుసు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా. వెళ్ళండి ఇక్కడ నుంచి. ఏంట్రా ఇది నకిలీది ఇచ్చాడు? ఇంకెందుకు ఇది తీసి గంగలో పడి. చిల్రా చిల్. రేపు పొద్దునే ఆడి దగ్గరికి వెళ్ళి దీని గురించి మాట్లాడదాం. రే ఉండరా ఒక్క నిమిషం. పడుకుందిలే. పద. అమ్మయ్యా త్వరగా లోపల రారా బాబు. తీరా డోర్ది. ఇక్కడున్నాడు రా. స్వామి ఏంటి స్వామి ఇది? ఇది కడితే దయ్యాలు రావన్నారు, ఉన్నా పోతాయన్నారు. ఓ 5 నిమిషాల పాటు మాకు నోట్లో నుంచి మాటే రాలేదు తెలుసా? రే ఇంకా ఇంత మాటలేంటి, ఇవి ఇచ్చినాడు వెళ్దాం. ఇదిగోండి మీ తావీజులు. ఆవేశపడినంత మాత్రాన మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే వెళ్ళిపోండి. సాక్షాత్తు ఆ పరమశివుని పాదాల చెంత నుంచి తీసుకొచ్చిన ఈ తాయిజుల్నే మీరు అనుమానిస్తారా? దేవా, నేను చెప్పేది ఒక్కసారి విను. భగవంతుడు తలపెట్టిన సమస్యకు భగవంతుడే పరిష్కారం చూపిస్తాడు. మానవుడు తలపెట్టిన సమస్యకు మానవుడే పరిష్కారం వెతుక్కుంటూ వెళ్ళాలి. జర్నలిజం చదివావుగా, ఆలోచించు. రా వెళ్దాం. ఏంటి ఆలోచించేది? బుర్ర పడడం తప్ప ఏమి ఉండదు. అడగండి. చెప్పరా. రే దేవా, ఉమ్, మేమంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. నీ బ్యాగ్ కూడా సర్దేశాం. పద వెళ్దాం. మరి వైషు తనని చూసే కదరా వెళ్ళిపోతున్నాము. అవునరా, ఇక్కడ ఉంటే రోజు రోజుకి తను చూస్తే భయం వేస్తుంది. అవునా దేవా, ఇక్కడ ఉంటే ప్రాణాలతో ఉంటామనే నమ్మకం లేదు. వచ్చేదేవా. ఓ మన ప్రాణాలకి భయపడి తన ప్రాణాన్ని పణంగా పెట్టమంటారు అంతేగా? రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. ఇక్కడే ఉంటే మన ప్రాణాలు పోతాయి అంటున్నా. రేయ్ తన్ని ఇక్కడ వదిలేసి వచ్చి అక్కడ నేను ప్రాణాలతో ఉంటాను ఎలా అనుకున్నారా? ప్రాబ్లం వస్తే పరిష్కారం ఎత్తుకోవాలి కానీ పారిపోకూడదురా. రేయ్ చిన్నప్పటి నుంచి అందరం కలిసే పెరిగాం, కష్ట సుఖాలు పంచుకున్నాం. ఇప్పుడు ఎవరో ఒక ప్రాణం లేని ఆత్మకి భయపడి తను అలా వదిలేసి వెళ్ళడం కరెక్టేనారా? కరెక్టేరా. కనీసం ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మన ప్రాణాలను కాపాడుకోగలుగుతామని చెప్తున్నా అంతే. ఓహో, ఫ్రెండ్షిప్ కి ప్రాధాన్యతనిచ్చి మన ప్రాణాలని మనం కాపాడుకోవాలి అంటున్నా. ఆ. మరి తను కూడా మన ఫ్రెండే కదరా. రే రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఎలాగో చచ్చిపోతాం కదా అని శ్మశానానికి వెళ్ళరు. తను లేని ఏ చోటైనా నాకు శ్మశానంతోనే సమానం. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? ఇక్కడికి అందరం కలిసే వచ్చాం, అందరం కలిసే వెళ్తాం. తనని నమ్మి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, నన్ను నమ్మి ఇక్కడ కొన్ని రోజులు ఉండలేరా? రే ఫ్రెండ్షిప్ని వదిలేళ్తే మనోడే కదా అంటారు, అదే ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వెళ్తే మగాడే కాదంటారు. రే మరి ఇప్పుడు ఎలా రా? రే వాడి సంగతి తెలిసిందే కదా. ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలడు. అలాంటిది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. మనలో ఉన్న పెరిగితనాన్ని వాడికి మందులా ఇవ్వద్దు. మనం సపోర్ట్ చేస్తే వైష్యుని కూడా కాపాడుకోవచ్చు. వెళ్దాం పదండి. శాంతి నీ బ్యాగు బాగా బరువు ఉంటుంది. ఇక్కడ తీసుకో. ఇక్కడ ఇది కూడా పట్టుకో. ఫ్రెండ్షిప్ అనేది పెద్ద గొప్పగా అన్నావు. అమ్మ బ్యాగుల మీడియంలో ఫ్రెండ్షిప్ ఏంట్రా పిచ్చి పలకలు. నేను చావలేదు, నేను చావలేదు. నేను చావలేదు, నేను చావలేదు, నేను చావలేదు. వైషు నేను చావలేదు, నేను చావలేదు, నేను చావలేదు. చావలేదు, చావలేదు. వైషు వైషు రారే. నేను చావలేదు. వైషు చూడు దేవా,
తను దేనికో భయపడి టోటలీ మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. దానికైతే నార్మల్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టకపోవచ్చు. అలా అయితే తనకేదో దెయ్యం పట్టినట్టు పైన తన రూమ్లో ఉంటే కింద శబ్దం చేయడం, ఈ సినిమాలో చూపించే దెయ్యంలాగా పూర్తిగా తన ఫేస్ మారిపోవడం ఎలా పాసిబుల్ అవుతుంది డాక్టర్? దట్స్ మ్యాజిక్. వాట్? ఎస్, డిప్రెషన్లోకి వెళ్ళిన వారు ఒక్కొక్కరు ఒక విధంగా ప్రవర్తిస్తారు. తను కూడా ఒక మెజిషియన్గా ప్రవర్తించవచ్చు. ఈ మెజిషియన్ లాగా ప్రవర్తించడం వరకు ఓకే, కానీ ఈ ట్రిక్స్ తనకెలా తెలుస్తాయి డాక్టర్? 100% తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకుంటే తాడు కట్టుకుని ఎవరినైనా హెల్ప్ తీసుకుంటాం. కానీ జంతువులకి అవేవి అవసరం లేదు. జ్ఞానం ఉన్న మనుషులకి ఇవన్నీ అవసరం ఉంటుంది. జ్ఞానం లేని జంతువులకి అవేవి అవసరం లేదు. అలాగే మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిన వారు కూడా జంతువుల వల్లే ప్రవర్తిస్తారు. దాని గురించి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, చెప్పినట్టు చేయండి. అలాగే డాక్టర్. సరే సార్. వైషు, నీతో మాట్లాడాలి. ఏంటి? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. ఒకసారి చెప్తే అర్థం కాదా, లేక మెంటల్ గట్ట ఎక్కిందా? మెంటల్ ఎక్కింది నాకు కాదు, నీకే. కొవ్వు పట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది నువ్వు, నేను కాదు. మర్యాదగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా. వైషు, వైషు నుంచి వైషు గట్టి పట్టు. She got possessed. అంటే ఏంటి సార్? వైష్ణవిలో వైష్ణవి ఆత్మ లేదు, వేరే ఆత్మ ఉంది. అర్థం కాలేదు. వెయిట్. దీని పేరు డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ది సోల్. దీనిని 2 సంవత్సరాల క్రితం శశికుమార్ అనే వ్యక్తి ప్రపంచానికి పరిచయం చేశాడు. కాదు, డ్రీమ్ స్టేట్ యాక్చువల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్ ని కనిపెట్టింది నేను, శశికుమార్ కాదు. నువ్వు కనిపెట్టావా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఐఎమ్ ఏ డాక్టర్, సనా ద్విపాసన. శశికుమార్ మా సీనియర్. సార్, రమ్మా. మనం ఇన్ని రోజులుగా దేనికోసమైతే ప్రయత్నించామో అది ఈరోజు సక్సెస్ అయింది సార్. చూడండి. వాట్? ఒక మనిషి తన నిజ జీవితంలో సాధించలేంది తన డ్రీమ్స్ రూపంలో సాధించగలిగే ప్రాజెక్ట్ సార్ ఇది. మన చిన్నప్పుడు మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మనం నిద్రపోయే ముందు ఏదైనా ఒక పనిని అనుకుని అది చెయ్యకుండా పడుకుంటే మన బాడీలోంచి ఆత్మ బయటకొచ్చి ఆ పని చుట్టూ తిరుగుతూ ఉంటుందట. పర్ సపోజ్ మనం నిద్రపోయే ముందు వాటర్ తాగాలి అని అనుకుని తాగకుండా నిద్రపోతే మన బాడీలోంచి ఆత్మ బయటకొచ్చి ఆ వాటర్ చుట్టూ తిరుగుతుందట. కానీ అది మనకు గుర్తుండదు. కానీ సార్, మన బాడీలోంచి ఆత్మ బయటికి రావడం నిజమే, కానీ ఆ బాడీ నుంచి ఆత్మ 2-3 ఫీట్స్ దూరమే ఉంటుందంట. కానీ నేను కనిపెట్టింది అలా కాదు సార్. మనిషి బాడీ నుంచి ఆత్మ ఎంత దూరమైనా పంపించవచ్చు. సపోజ్ మన నిజ జీవితంలో తాజ్మహల్ చూడలేకపోవచ్చు, కానీ మన బాడీలోంచి ఆత్మను బయటికి తీసి తాజ్మహల్ దగ్గరికి పంపించి అక్కడున్న అందాల్ని న్యాచురల్గా అక్కడ ఎలా చూస్తామో అలాగే చూసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం అక్కడ ఏం చూసామో ఏం చేశామో అక్షరాల మనకి కళ్ళకు కట్టినట్టు గుర్తుంటుంది సార్. ఒక్కసారి చూడండి సార్. యా ప్లీజ్. వావ్, వండర్ఫుల్ ద్విపాసన, అమేజింగ్. దీన్ని గనక మనం ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులకి దక్కిన ఘనత నీకు దక్కుతుంది. థ్యాంక్ యూ సార్. అర్జెంటుగా దీన్ని ప్రపంచానికి పరిచయం చేయాలమ్మా.
ఓకే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రేపే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తాను. దీన్ని మాత్రం సీక్రెట్గానే ఉంచు. ఓకే సార్. బాయ్ సార్. బాయ్. హలో. హాయ్ బంగారం. హాయ్ బుజ్జమ్మా. ఎక్కడున్నావు? నేను బంగ్లాకి వచ్చానురా ఇప్పుడే. అంత దూరం వెళ్ళినప్పుడు చెప్పాలి కదా. సారీరా, సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఓ అవునా. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాను తెలుసా. అవునా? ఏంటి? ఫోన్లో కాదు, రేపు మార్నింగ్ వస్తావుగా, అప్పుడు చెప్తా. హే ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడే చెప్పచ్చుగా. మళ్ళీ నేను రావడానికి 2 days టైం పడుతుంది. నువ్వు మార్నింగ్ వస్తే ఆ గుడ్ న్యూస్ నువ్వే వింటావు. రాకపోతే నువ్వు తప్ప అందరూ వింటారు. ఓకేనా? బాయ్. హే హే దుపాసన, ప్లీజ్ ప్లీజ్ దుపాసన. ఏం చేయాలో తెలియక ఇక్కడే ఉండిపోయాను. శరీరంలో ఒక ఆత్మ ఉండగా మరొక ఆత్మ ప్రవేశించడానికి వీల్లేదు. కానీ సడన్గా నాకు వైష్ణవి బాడీ కనిపించింది. మిషన్ ఫెయిల్ అయితే మరి అది కనిపెట్టింది ప్రొఫెసర్ శశికుమార్ అని ప్రపంచానికి ఎందుకు పరిచయం చేస్తారు? ఆ రోజున నువ్వు ఇండియన్ శాస్త్రవేత్తలు పేర్లు చెప్పినప్పుడు అందులో దీని గురించి శశికుమార్ పేరుంది. కానీ నువ్వు ద్విపాసన నీ పేరు చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. Dream state astral projection of the soul. Sana. Vipassana. కానీ ఏదో ఫ్లోలో తప్పు చెప్పుంటావులే అని ఊరుకున్నాను. అయినా నువ్వు కనిపెడితే అది కనిపెట్టింది శశికుమార్ అని ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు? అండ్ ఈ విషయం గురించి నువ్వు శశికుమార్కి తప్ప ఇంకెవరికైనా చెప్పావా? ఆయనకి తప్ప సుధీర్కి కూడా చెప్పలేదు. అంటే రే మచ్చా రారా. రే ఎక్కడికి రా? రే రే ఎక్కడికి రా? చెప్తా. హలో సార్, నేను దేవాని. సార్, అర్జెంటుగా ప్రొఫెసర్ శశికుమార్ది అపాయింట్మెంట్ తీసుకోండి సార్. సార్, ఆయన నుంచి మనకి మంచి న్యూస్ వస్తుంది, మన ఛానల్కి మంచి పేరు వస్తుంది. అర్జెంటుగా చెయ్యండి. ఓకే సార్. మే కమ్ ఇన్ సార్? యా ప్లీజ్ కమ్ ఇన్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఎవరు? అదే సార్, టీవీ ఛానల్ నుంచి అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని. యా యా. దేని గురించి? ద్విపాసన గురించి. ద్విపాసన గురించి మీకెలా తెలుసు? ద్విపాసన ఎలా చనిపోయింది సార్? అంటే సూసైడ్ చేసుకుంది కదా. సూసైడ్ చేసుకోవాల్సిన కర్మ తనకేంటి సార్? ఏమో, ఐ డోంట్ నో. ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు, లవ్ ప్రాబ్లమే ఉండొచ్చు. అయినా నన్ను అడుగుతారేంటి? నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా అని చెప్పను. ఏం చేసుకుంటారో చేసుకోండి. డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్, అది కనిపెట్టింది ద్విపాసన అని నాకు తెలుసు.
కానీ ప్రపంచం దృష్టిలో అది కనిపెట్టింది మీరని చెప్పారు. దానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నాతో వస్తారా లేదా సాక్ష్యాల్ని పోలీసులకు ఇవ్వమంటారా? వాళ్ళే మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తారు. చాయిస్ ఈజ్ యోర్స్. ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకండి. Get out! మచా అందుకోరా. మీరేం చేస్తున్నారు? ఇది నీకు, ఇది నా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నీ గుడ్డు పగలగొట్టరా. వస్తావా రావా? కొట్టినా వస్తావా? వస్తాను వస్తావా? వస్తాను వస్తాను చెప్తాను. ప్రూఫ్స్ ఇస్తారా? ఇస్తాం పద పద. చెప్తాను. పదరా. పద. ప్రూఫ్స్ ఎక్కడా? ఇస్తాను కానీ ద్విపాసన ఎలా చనిపోయిందో చెప్పు. చెప్పాను కదా సూసైడ్ అని. చంపి పారదొప్పుతాను. ముందు రోజు ప్రాజెక్ట్ గురించి నీకు చెప్పి మరుసటి రోజు ప్రపంచానికి ఒక మహాశాస్త్రవేత్తగా పరిచయం అవ్వాల్సిన అమ్మాయి రాత్రికి రాత్రే సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే నమ్మడానికి మేమన్నా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా? చెప్తావా లేదా పొడిచి పారదొప్పుతా? చెప్తాను చెప్తాను. ముప్పై ఏళ్ళ జీవితం, కానీ ఏం సాధించలేదు. ఏవేవో ప్రయత్నాలు, ఎలాగైనా ఏదో సాధించాలనుకున్నాను, కానీ ఏమీ సాధించలేకపోయాను. నా స్టూడెంట్ సాధించింది. తన ప్రాజెక్ట్ తీసుకుని నా దగ్గరికి వస్తే జీర్ణించుకోలేకపోయాను, తట్టుకోలేకపోయాను. ఎలాగైనా దాన్ని నా సొంతం చేసుకోవాలని ఆ రోజు రాత్రే తన రూమ్కి వెళ్ళాను. ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియదు అనుకున్నాను, కానీ మీకెలా తెలిసిందో అర్థం కావట్లేదు. మాకెలా తెలిసిందా? సనా సనా, నా మాట విను సనా. సనా సనా, వాడిని చంపేస్తే నువ్వు సూసైడ్ చేసుకున్న ముద్రలాగే ఉండిపోతుంది సనా. సనా, అది వీడి పోలీసులకు అప్పచెప్తే నువ్వు ప్రపంచానికి మహాశాస్త్రవేత్తగా మళ్ళీ పరిచయం అవుతుంది సనా. ఈ ప్రాజెక్ట్ నీ పేరు పైన మళ్ళీ మొదలవుతుంది సనా. సనా, నా మాట ఒకసారి విను సనా. వీడిని చంపేస్తా. సుధీర్, సుధీర్. సుధీర్, సరిగ్గా పడు. రేయ్ రా పట్టుకో. పద పద. డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్ని నా స్టూడెంట్ ద్విపాసన కనిపెట్టింది. ఆ ఘనత నాకు దక్కాలన్న స్వార్థంతో ఆ అమ్మాయి నేనే చంపేశాను.
రే దా. తీస్తా. వైశ్యు వైషు 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 ఈ జీవితంలో మేము ఎలాగో కలుసుకోలేకపోయాం. మీ ఇద్దరిని విడదీసి ఆ పాపను నేను చేయలేను. మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించండి. ప్రాణం ఉన్నప్పుడు నేనేం సాధించలేదు. ప్రాణం లేనప్పుడు మీరు సాధించారు. నేను ఆ రోజు చనిపోయినా ఈరోజు బ్రతికాను. ప్రేమించిన వాడు పక్కనే ఉన్నాడు. నన్ను గెలిపించిన వాళ్ళు ఎదురుగా ఉన్నారు. మీ అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. కానీ వెళ్ళక తప్పదు. వెళ్తున్నాను సుధీర్. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తున్నందుకు మీరందరూ భయపడి పారిపోతారేమో అనుకున్నాను. కానీ ఎంతో ధైర్యంతో అక్కడున్న సమస్యను ఎదుర్కొని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ సమస్యను సాధించారు. ఒక గొప్ప రహస్యాన్ని బయటపెట్టి ఆ న్యూస్ మొట్టమొదట మన ఛానల్లోనే వేసినందుకు మన ఛానల్ నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది. ఇదంతా మీ వల్లే కదా. అంతే సార్. మళ్ళీ మీ ఉద్యోగాలు మీకే ఇచ్చేస్తున్నాను. అలాగే మీకు ప్రమోషన్లు కూడా ఇస్తున్నాను. సార్ అయితే ఇప్పుడు నేను ఎండి నా ఈ ఛానల్ కి. ఇక్కడ కూర్చోరా, నేను లేచిపోతాను. వెళ్ళండి, వెళ్ళి జాగ్రత్తగా పని చేసుకోండి. మై బాయ్స్ గ్రేట్ రా. ఆ యదవనే ఫస్ట్ పట్టుకుందన్నాలి. కొడితే కొట్టారు కానీ మా ఛానల్ని నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మై బాయ్స్, ఐ లవ్ యూ. నువ్వు విసికేది తాగుతున్నావు, బిరుగా తాగేది నువ్వు తాగవు కదా. లిజన్, ఐ వాంట్ టు మేక్ ఇట్ టోస్ట్. టోస్ట్ రే చెప్పు. మనం ఈ ఇంటికి వచ్చాక మన అందరం కలిసి ఒక అమ్మాయి జీవితాశయం నిలబెట్టాం కదా. దానివల్ల మన అందరి జీవితాలు బాగుపడ్డాయి కదా. అందుకే ఏదో ఒక రోజు మనం ఇల్లు కొని పడదొప్పాలరా. మొత్తం ఇల్లు అంటే కొనేళ్ళరా, సహా పెళ్లి చేసుకుంటారా. ఇదే కరెక్ట్. అవునరా, పెళ్లి చేసుకోండిరా. చేసుకోండి, బాగుంటది. చేసుకుంటా. ఎవరిని? అఫ్ కోర్స్ శాంతి. నేను నేను కూడా చేసుకుంటాలే. రేపిచ్చి ఇద్దరిని ఎలా చేసుకుంటావురా? ఎలా చేసుకుంటావమ్మా? చిల్ వైషు చిల్. అఫీషియల్ అన్అఫీషియల్. నువ్వు అఫీషియల్, అదే అయితే నేను అన్అఫీషియల్. అమ్మాయి గుడ్డి, ఇది ఇక్కడ నా గుడ్డు పగల కొడుతుంటే గీత అక్కడ ఉందంటావేంట్రా? మరి అక్కడ ఎవరున్నారు?